ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి బీట్రూట్తో ఏ రకమైన వంట చేసినా కూడా చూడడానికి మాత్రం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతే రుచిగా ఆరోగ్యాన్ని అందించేలాగా ఆ విధంగా ఈ బీట్రూట్ కేక్ని తయారు చేసుకునే రెసిపీ ఏంటో ఒకసారి చెప్దామా? బీట్రూట్ అనేది బీపీని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలు వ్యాకోచించేటట్టు చేస్తుంది అన్నమాట. అలాంటి బీట్రూట్ ని కేక్ చేసుకోవడానికి మనం మల్టీగ్రెయిన్ పిండి వాడతాం. గోధుమ పాళ్ళు 40% ఉంటే 60% మనకి మిలెట్స్ అన్ని ఉంటాయి అన్నమాట. అలాంటి పిండితో ఇక్కడ తేనె, ఖర్జూరం ఉపయోగించి గుండెకు లాభాన్ని చేసే ఫ్లాక్ సీడ్స్ ని ఎక్కువగా ఉపయోగించి మన పద్ధతిలో హాని లేని విధంగా ఈ కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. బీట్రూట్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్, మల్టీగ్రెయిన్ పిండి 1 కప్, అవిసె గింజల పొడి 1/2 కప్, తేనె 1 కప్, కొబ్బరి పాలు 1/2 కప్, పెరుగు 2 టేబుల్ స్పూన్స్, లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1 టీ స్పూన్, వంట సోడా 1/2 టీ స్పూన్. ముందుగా మనం తీసుకున్న బీట్రూట్ ని తొక్కలు తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి తిప్పిన తర్వాత ముక్క చెక్క అయిన తర్వాత అందులో తేనె వేసేసి మెత్తగా పేస్ట్ అయ్యే వరకు తేనెతో బీట్రూట్ ని తిప్పేస్తాం. తేనె బీట్రూట్ పేస్ట్ కేక్ కి సిద్ధమైంది. ఇక బేస్ కోసం మనం మల్టీగ్రెయిన్ పిండి బౌల్లో తీసుకున్నాం. అందులో అవిసె గింజల పొడి, బేకింగ్ సోడా, వంట సోడా కొద్దిగా, నిమ్మరసం వేసేస్తాం. గట్టి పెరుగు కొద్దిగా వేసేసి ఆ పెరుగులోనే ఈ పిండి కలిపేస్తాం. ఒక చిన్న గ్లాసుడు పాలు తీసుకుని మల్టీగ్రెయిన్ పిండి కలపటానికి పెరుగుతో పాటు కొద్దిగా ఉపయోగించాం. ఈ పిండి కలిసిన తర్వాత అందులో తేనె, బీట్రూట్ కలిపిన పేస్ట్ని తీసుకొచ్చి ఈ కేక్ పిండిలో వేసేసి హ్యాండ్ మిక్సర్తో పూర్తిగా కలిసేటట్టు మనం చేసేసి బీట్రూట్ కేక్ పిండి సిద్ధమైంది. ఇక దీన్ని కేక్ ట్రేలో అడుగున బటర్ పేపర్ వేసేసి పైన మేగడ రాసేసి ఆ కేక్ పిండి మొత్తం ఇందులో వేసేసి పైన డెకరేషన్ కోసం బీట్రూట్ తురుము, డ్రై ఫ్రూట్స్ కాస్త బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు, పిస్తా పప్పు ముక్కలు ఇట్లాంటివన్నీ డ్రెస్సింగ్ చేసేసి ఒక మందపాటి అల్యూమినియం పాత్రలో అడుగున ఒక చిన్న రింగ్ పెట్టి దానిపైన కేక్ ట్రే పెట్టేసి మూత పెట్టి 25 నిమిషాల సేపు సుమారుగా సిమ్లో పెట్టి మెల్లగా కేక్ బేక్ చేసుకోవాలి. బేక్ అయిన కేక్ తీసుకుని పైన నీళ్లు పిండేసిన గట్టి పెరుగులో తేనె కలిపేసి దాని రకంగా డ్రెస్సింగ్ చేసుకోవడానికి మనం వాడచ్చు. గట్టి పెరుగుని ఇట్లా తేనెతో చేసుకుంటే క్రీమ్లా చాలా బాగా వస్తుంది అనమాట. మరి పిల్లలకి ఇట్లా పెడితే చక్కటి పోషకాలు, మంచి బ్లడ్ ఫార్మింగ్కి, మంచి బలానికి చాలా మంచిదన్నమాట. మైదాతో చేసిన, పంచదారతో చేసిన కేకుల వల్ల బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి, దంతాల సమస్యలు ఎక్కువ వస్తాయి, ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువై ఇమ్యూనిటీ మీద చాలా చెడ్డ ప్రభావాన్ని చూపుతాయి. కాన్స్టిపేషన్కి, ఇట్లాంటి అన్ని జబ్బులకి, గ్యాస్ట్రిక్ సమస్యలకి అలాంటి కేకులు కారణమవుతాయి. అదే ఇప్పుడు మనం చూపించిన ఈ విధమైన కేకులు అనుకోండి, అన్ని గుడ్ బ్యాక్టీరియాలు పెంచడానికి, దంతాలకు కూడా హాని కలిగించకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా, షుగర్ లాంటివి కూడా పెరగకుండా ఉపయోగపడే కేకులు అనమాట. ఇట్లాంటి పద్ధతులు చేసుకుని పిల్లలు తిన్నా, మీరు తిన్నా లాభాలు ఉంటాయి, నష్టాలు అస్సలు ఉండవు.